అందరికీ నమస్కారం. నేను మీ ప్రభాకర్, తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమావేశమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలలో అద్దె భవనాలలో విద్యాభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందించడం కోసం ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఎన్ని అయితే అద్దె భవనాలలో ఈ విద్యను అభ్యసిస్తుందో పక్క భవనాలను ఏర్పాటు చేసడం కోసం అధికారులు సమావేశమై వాళ్లకు ఆదేశాలను కూడా జారీ చేయడం చాలా అభినందనీయం, సంతోషకరం. ఈ సందర్భంగా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ TGPA పక్షాన మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పక్షాన ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా 5,000 కోట్లతో ప్రతి సంవత్సరం కూడా 120 గురుకులాలను పక్క భవనాలు నిర్మిస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 885 పైచిలకు నూతన గురుకులాలను ఏర్పాటు చేసిండ్రు. కానీ మిగతా వాటిని కూడా పక్క భవనాలను నిర్మించే దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నూతన గురుకులాలను ఏర్పాటు చేసినప్పటికి కూడా లక్షల మందికి ఉచిత విద్య అందించినప్పటికి కూడా పక్క భవనాల కోసం స్థల పరిశీలన చేసి వాటికి కావలసిన బడ్జెట్ను కూడా రిలీజ్ చేసి దురదృష్టవశాత్తు మిగతా పథకాలకు డబ్బు అందక వెనక్కి తీసుకుపోవడం ఈ దుస్థితి దారితీసిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాటి గొప్ప సంకల్పం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారికి కృతజ్ఞతలు జరుపుతున్నాను. థ్యాంక్ యూ.